మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డ మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొక కాల సమయం సజ్జలు లేకుండా చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా గంట ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిర్గమకు ఏర్పాటు దేని వాక్య భాగము ఆది కాండము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఆది కాండము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు ఈ విధంగా రాయబడినది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కొలుగా ఒక దినమాయెను. భక్తులైన దేవుని యొక్క బిడ్డలు దేవుని ఆత్మ చేత దేవుని వాక్యము చేత ఆది యందు దేవుడు ఏదైతే ఆ వాక్యమును ఉంచినాడో ఆ వాక్యము ద్వారా తన బిడ్డలైన వారితో, తన భక్తులైన వారితో, తన యందు విశ్వాసం ఉంచి వారితో దేవుడు మాట్లాడే మాటలు, దైవావేశము చేత, దేవుని ఆత్మ చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత రాయబడిన మాటలు. కాబట్టి ఆది యందు దేవుడు ఏదైతే ఆయన ఉద్దేశించాడో, తలంచాడో ఆ విషయాలన్నింటినీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృష్టి ఆరంభము మరి ఆయన నోటి మాట చేత సమస్తమును కలుగు చేసిన దేవుడు. భూమిని ఆకాశమును సృజించిన దేవుడు. ఆ సృజించిన దేవుడు వాటి యొక్క ఉత్పత్తిని, వాటి యొక్క విధి విధానాలను గుర్తు తెలియజేస్తున్నాడు. అందుకే ఇక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నట్టు ఏర్పరచబడిన భూమి అది నిరాకారంగా, అంటే ఉపయోగం లేకుండా, ఏ విధమైన ఉత్పత్తులు లేకుండా నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. అంటే ఆ భూమి ఆ శూన్యంలో నుంచి దేవుడు సృష్టిని సృష్టించడం జరిగింది. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన స్వారూప్యంలో, ఆయన పోలిక చొప్పున మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఉద్దేశాలు ఆయన కలిగి ఉండి ఈ సృష్టి ఆరంభంలోనే దేవుడు ఈ మొదటి దినాన్ని గురించి రాయించిన మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఈ నిరాకారంగా శూన్యంగా ఉన్న యొక్క భూమిని గురించి మాట్లాడుతూ చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. మరి ఆ చీకటి అంటే అంధకారం కలిగి ఉంది. ఆ అంధకారం కలిగి ఉండగా ఆ చీకటి అగాధ జలములపై కమ్మి ఉండేది అంటాడు. అంటే అగాధ జలాలు అంటే నీరు, ఆ నీటి పైన చీకటి ఎలా ఉందంట కలిగి ఉంది. అంటే చీకటికి ఉండడం ద్వారా మరి శూన్యం కలిగిన ఆ యొక్క భూమిని బట్టి దేవుడు ఇక్కడ భూమి ఆకాశాలను సృజించినప్పుడు ఆ సృష్టిలో మరి దాని యొక్క పరిస్థితులను దేవుడు గమనించి వాటి విధానాన్ని తెలియజేస్తున్నాడు. అందుకే చీకటి అగాధ జలములపై కమ్మి ఉండేది అన్నాడు. ఈ చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండడాన్ని చూసిన దేవుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నాడు. ఈ చీకటి అగాధ జలములపై కమ్మి ఉంది. చీకటి ఉంది అగాధ జలాల మీద. అప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ ఏమైంది ఆ జలాల మీద అంటే ఈ చీకటి కలిగిన ఈ జలాలు ఏదైతే ఉన్నాయో అక్కడ దేవుడు తన ఆత్మను ఉంచాడు. ఏమని? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నాడు. అంటే చీకటిలో ఉన్న మరి కనపడని ఆ యొక్క జలాల మీద దేవుడు ఏం చేశాడంట? ఆత్మను ఉంచాడంట. అంటే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అన్నాడు. దేవుడు తన సృష్టిలో
ఆయనకున్న సమస్తమైన వాటిని అక్కడ ఆయన ఉద్దేశించిన వాటిని కలుగు చేస్తూ ఏది కలుగు చేయట మేలై ఉన్నదో అనే విషయాన్ని దేవుడు ఆలోచించి ఆయన ఉద్దేశానుసారంగా జరిగించాడు. కాబట్టి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. మరి చీకటి అగాధ జలములపై ఉన్నప్పుడు ఆ చీకటి పైన దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నప్పుడు దేవుడు వెలుగు కలమని పలించాడు. అంటే ఏంటి? ఆ చీకటి నుంచి వెలుగును దేవుడు కలుగు చేశాడు. ఇప్పుడు చీకటిగా ఉన్న ప్రదేశం అంతా ఇప్పుడు ఏమైంది? వెలుగుమయమైంది. కాబట్టి ఇక్కడ ఏమైంది? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అంటే ఆయన మాట చేత, ఆయన ఉద్దేశాల చేత, ఆయన తలంపుల చేత సమస్త సృష్టి ఆరంభమైనది. వాక్యమైన దేవుడు తన మాట, వాక్యం అనగా మాట, దేవుని మాటకున్న విలువ, దేవుని మాటకున్న శక్తి, దేవుని మాటకున్న గొప్పతనం. అందుకనే ఆది యందు వాక్యము, ఏ వాక్యం అయితే దేవుడు పలికాడో ఆ వాక్యమే నేడు మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి మాటకున్న శక్తిని, మాటకున్న విలువని, మాటకున్న బలాన్ని ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఆయన పలికింది ప్రతిదీ కూడా కలిగింది. కాబట్టి ఇక్కడ దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. అంటే సృష్టిలో దేవుడు ఏదైతే ఉండాలనుకున్నాడో దాన్ని సృజించాడు. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది కాబట్టి దాన్ని ఏం చేశారంటే చీకటి గల అగాధ జలముల కమ్మినప్పుడు ఆ చీకటి గల అగాధ జలముల మీద ఉన్న దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నాడు. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశములో, ఆయన యొక్క ఆలోచనలో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ సమస్తాన్ని ఆయన సృష్టిస్తున్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. ఆయన పలుకడం అది కలగడం, ఆయన చెప్పడం అది జరగడం. అంటే ఆయన మాటకి, ఆయన మాట యొక్క ఉద్దేశాలకు సమస్త సృష్టి ఏర్పరచబడినది, సమస్త సృష్టి ఆయన ద్వారా జరిగింపబడినది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను అంటున్నాడు. అంటే చీకటి మరి అంధకారంగా ఉంది కాబట్టి, వెలుగు ప్రకాశమానంగా ఉంది కాబట్టి దేవుడు వెలుగును గురించి ఇక్కడ ఏమంటున్నాడంట? వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగునకు చీకటిని వేరుపరచను. అంటే వెలుగు కలిగిన తర్వాత దేవుడు మొత్తాన్ని చీకటిని తీసివేయలేదు. అంటే ఏంటి? సృష్టిలో మొదట చీకటి ఉన్న ఆ చీకటిలో నుండి దేవుడు వెలుగు కలిగించినప్పుడు ఆ వెలుగును చీకటిని వేరుపరిచాడు. అంటే ఇప్పుడు వెలుగు చీకటి అంటే పగలు రాత్రి ఏ విధంగా ఏర్పడాయో దేవుడు ఇక్కడ తన మాట యొక్క ఉద్దేశాన్ని, తన మాట యొక్క శక్తిని, తన యొక్క ఆలోచనని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకని వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను అంటున్నాడు. అంటే ఈ వెలిగింపబడడం, ఈ ప్రకాశత అనేది ఎంతో మేలైనదని దేవుడు తలంచాడు. కాబట్టి ఇక్కడ ఆ చీకటిలో ఉన్న ప్రదేశాన్ని ఆ వెలుగుమయంగా దేవుడు చేసినప్పుడు దాని గురించి అంటున్నాడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఈ వెలుగు వచ్చిన తర్వాత ఆ వెలుగును మరి మరి దేవుడు చేసిన సృష్టిలో మరి ఆ వెలుగు పూర్తిగా కాక కొంత వెలుగు కొంత చీకటిగా ఉన్నది. కాబట్టి ఇక్కడ వెలుగును చీకటిని వేరుపరిచాడు. అంటే వెలుగు చీకటి ఈ రెండు కూడా ఆయన యొక్క మాట చేత, ఆయన ఉద్దేశం చేత కలిగినవనే విషయాన్ని ఇక్కడ చెప్తూ దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టినట్టు. అంటే ఈ వెలుగుకు పగలు అంటే డే లైట్ గా, మరి చీకటికి రాత్రిగా నైట్ లైట్ గా దాన్ని వివరించాడు. అంటే ఏంటి? దేవుడు పగల్ని చీకటిని వేరుపరిచాడు. ఈ మొదటి దినాన్ని ఆయన చేసిన సృష్టిలో, ఆయన జరిగించిన ఉద్దేశంలో, ఆయన జరిగిన ఆలోచనలో, ఆయన జరిగిన తలంపుల్లో ఇవన్నీ కూడా ఆయన యందు ఆయనతో ఉన్నవే తప్ప మరి ఏది అని లేకుండా కలగలేదు. అంటే ఆయన మాట ద్వారా, ఆయన ఉద్దేశం ద్వారా, ఆయన తలంపు ద్వారా సృష్టి యావత్తును సృష్టించిన దేవుని బట్టి, దేవుని మాటను బట్టి ఇక్కడ రాయబడిన మాట దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. మరి వెలుగుగా ఉంటే పగలని, చీకటిగా ఉంటే రాత్రి అని పేరు పెట్టను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక్క దినము ఆయను. ఆ విధంగా దేవుడు కలుగు చేసినప్పుడు ఆ పగలు చీకటి ఇవి ఎప్పుడైతే కలిగినవో ఆయన వేరుపరిచాడో అప్పుడు ఒక దినం అయ్యింది. అంటే ఆ ఫస్ట్ డేలో దేవుడు ఇవన్నీ కూడా జరిగించాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో ఒక దినము ఈ దినాలతో సమానమని
1000 దినాలు ఒక దినంతో సమానమని వాక్యం ద్వారా మనం వింటున్నాం, చూస్తున్నాం. అంటే ఏంటి? దేవుడు తన యొక్క ఆలోచనల చేత, తలంపుల చేత, ఉద్దేశాల చేత మానవాళిని తన యొక్క ఉద్దేశాల చేత మానవాళిని దీవించడానికి, ఆశీర్వదించడానికి, ఉంచడానికి దేవుడు ఏర్పాటు చేసిన మొదటి దినాన్ని ఈ విధంగా ఆయన చేశాడు. కాబట్టి ఇక్కడ సృష్టి ప్రారంభంలో దేవుడు ఏదైతే ఆయన పలికాడో ఆ పలికిన ప్రతి మాట కూడా దాన్ని నెరవేర్చాడు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు ఆయన? చీకటి రాత్రి అనియు పేరు పెట్టాను, అస్తమయమున ఉదయం కలుగుగా ఒక దినమాయను. ఈ మొదటి దినాన్ని బట్టి, మొదటి దినంలో దేవుడు కలుగు చేసిన ఈ సమస్తాన్ని బట్టి దేవుడు అక్కడ దానికి ఒక దినంగా దాన్ని గుర్తించాడు. అంటే ఏ దినానికి మనము దేవునితో ఉండాలో, ఏ దినాన్ని దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలో, ఏ దినము దేవుని యొక్క సహవాసాన్ని మనం కోరుకోవాలో చూస్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటి? దేవుడు ఏర్పరిచిన ఈ సమస్త భూమిని అయితేనేమి, ఈ నిరాకారంగా ఉన్న, శూన్యంగా ఉన్న ఈ భూమిని ఆయన మళ్ళీ దాని యందు చేయబోయే కార్యాలు అంటే ఏంటి? ఒక్కొక్కటిగా ఆయన ఉద్దేశాలను, తలంపులను ఆయన నెరవేరుస్తూ అందులో మొదటి భాగంగా ఈ మొదటి దినాన్ని ఆయన చేశాడు. కాబట్టి సృష్టి యావత్తు ఆయన యందు ఉన్నది. కాబట్టి సృష్టికర్తను మనం స్మరించడం ద్వారా, సృష్టికర్తను ఆరాధించడం ద్వారా, సృష్టికర్తను సేవించడం ద్వారా మనము ఆయనతో, ఆయన యందు జీవించువారమై ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీవు కలుగజేసిన సృష్టిని బట్టి, నీ నోటి మాట చేత కలిగిన సమస్తాన్ని బట్టి ఇదిగో నాయన, మరి నేటి దినం నుంచి ఆది కాండాన్ని మరలా ప్రారంభించాలని, ఆది కాండములో ఆది నందు దేవా నీవు ఏదైతే కలుగు చేశావో ఆ దినాలను, సమయాలను, చీకటిని, వెలుగును, ఆత్మను, ఇవన్నిటిని బట్టి నాయన నీవు కలుగజేసిన వాటిని బట్టి మేము నీ యందు ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలో, ఎట్టి విశ్వాసం మేము కలిగి ఉంటే మేలైనదో నీ వాక్యం ద్వారా తెలియజేశావు. కాబట్టి నాయన, నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీవు కలుగజేసిన సమస్తాన్ని బట్టి నిన్ను సేవించుటకు, నిన్ను స్తుతించుటకు, ప్రార్థించుటకు నీ సహాయము మాకు దయచేయండి. ప్రభువా, నీవు మమ్మలను ఏర్పరచుకున్నావు, మమ్మల్ని ప్రేమించావు. మొదట మీరు ప్రేమించారు కాబట్టి నీ ప్రేమ యందు మేము నిలిచి నీలో జీవించుటకు నీ సహాయం దయచేయండి. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా, మాట ద్వారా మా అందరితో మాట్లాడుతూ, మమ్మల్ని దర్శిస్తూ, మమ్మల్ని దీవిస్తూ, మరలా నీ యందు మేము జీవించటకు కావలసిన సిద్ధపాటు మాకు దయచేస్తున్నావు. కాబట్టి నాయన, నేను ఏ విధంగా వాక్యంలో బలపడాలో, ఏ విధంగా వాక్యంలో స్థిరపడాలో, ఏ విధంగా వాక్యానుసారంగా నీతో జీవించాలో మనకి దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. చిన్న బిడ్డలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు, ప్రతి వాని తరగతులు చెప్పని ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాల కుడికల కుటుంబాన్ని ప్రత్యేకపరచండి. పంపీలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ప్రభువా, నీ రాకడకు తగిన సిద్ధపాటు మేమందరము కలిగి ఉండి నీ వాక్యమును బట్టి, నిన్ను బట్టి, నీతో సదాకాలము జీవించే నీ సన్నిధి మా అందరిపై మెండుగా కుమరింపజేసి దినదేవులతో నింపమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదిన ఆహార మాకు దయచేయండి. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి అన్న ప్రకారం అపరాధాలను క్షమించి శోధనలో తేకాదులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నాకు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడై ఉండి సంరక్షించును గాక. ఆమేన్.